ఆర్బిఎన్ మీడియాకి స్వాగతం. నేను అమర్రాజ్. ఈ మధ్యకాలంలో ఫేస్బుక్ ద్వారా మీ అందరికీ అలాగే ప్రజలందరికీ రైతులకి ఉపయోగపడేటువంటి ఒక పోస్ట్ నేను పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ చూసి చాలామంది ఫోన్ చేసి, బ్రదర్ నిజమేనా, ఏంటి దాని పరిస్థితి, నిజంగానే ఒక పాము కరిచిన వ్యక్తికి ఈ విధంగా ఈ యొక్క వనమూలికల ద్వారా నయం అవుతుందా, తగ్గుతుందా అని చెప్పి అడగడం జరిగింది. అయితే మనం పెట్టిన పోస్ట్ ఏంటంటే, చంద్రమ్మ గారు 3 నెలల క్రితం ఆమెని పొడపాము కరవడం జరిగింది. ఆ కాలు ఈ విధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా పుండు పడిపోవడం జరిగింది. ఇంత డ్యామేజ్ అయినటువంటి కాలు హాస్పిటల్కి తిరిగి పదే 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 మందులు వాడడం, తద్వారా ఎటువంటి ఉపయోగం లేదని తెలిసిన తర్వాత ఈ యొక్క వనమూలికలకు సంబంధించినటువంటి మెడిసిన్ తీసుకోవడం జరిగింది. ఆ జరిగిన తర్వాత ఈ విధంగా ఈ కాలు క్యూర్ అయినట్లుగా ఆమె మనకు తెలియజేశారు. అయితే మన ముందు ఆమె ఉన్నారు. అసలు ఆ పొడపాము ఏంటి, దాని సంగతి ఏంటో చూద్దాం ఒకసారి. అసలు ఏం జరుగుతుంది, ఆ వైద్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు, ఏ విధంగా చేస్తారనే విషయాలు మీకు తెలియజేస్తాం. పొడపాము అంటే మనందరికీ తెలుసు, ఇది ఈ విధంగా ఈ మచ్చలు మచ్చలుగా ఉండేటువంటి ఈ పాము కరిస్తే, ఎక్కడ కరిస్తే ఆ యొక్క అవయవం తీసేయవలసిన పరిస్థితి ఉంటుంది. మనందరికీ తెలుసు, ఈ పాము కరిచిన వాళ్ళని మ్యాక్సిమం వారు బ్రతకడం చాలా కష్టం అని చెప్పి డాక్టర్లు కూడా చెప్పిన సందర్భాలు, చాలామంది చనిపోయిన లిస్టులో కూడా ఉన్నారు. అంటే అవన్నీ పూర్తి వివరాలు ఇవ్వడం సమయభావం కాబట్టి నేను మీకు కొన్ని విషయాలతోనే తెలియజేస్తాను. ఎందుకంటే ఇది రైతుల కోసం, అట్లాగే పొలాలు అమ్మటి పనిచేస్తున్నటువంటి వ్యక్తుల కోసం మరీ ముఖ్యంగా ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి ఆమె మన ముందు ఉన్నారు. అసలు ఈ మందు ఎలా వాడారు ఏంటనేది తెలుసుకుందాం. ఈ విధంగా ఉన్నటువంటి కాలు మీరు చూస్తున్నారు కదా, ఈ ఎంత క్యూర్ అయింది అంటే చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్ మెడిసిన్ తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు అని చెప్తా ఉంటారు అందరూ. కానీ వనమూలికలతో వైద్యం ఇంకా ఉంది అని చెప్పి కొంతమంది సేవా దృక్పథం. ఇంకోటి ఏంటంటే, ఇది డబ్బులు తీసుకుని చేస్తున్నటువంటి వైద్యం కూడా కాదు. ఆయన ఒక ఫిజికల్ డైరెక్టర్ గారు, అంటే ఒక హై స్కూల్లో, జడ్పిహెచ్ హై స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా చేస్తూ ఆయన తన యొక్క తెలిసినటువంటి వైద్యాన్ని ఒకసారి ఆమెను వచ్చి అసలు ఏం జరిగింది అనేది మీ ముందుకు తీసుకొచ్చి మాట్లాడిద్దామని చెప్పి నేను పిలవడం జరిగింది. మన ముందు చంద్రమ్మ గారు ఉన్నారు. ఈ ఫోటోలో చూసినామా ఏమో ఒకరే. అయితే రైతులకి ఎంతవరకు ఈ యొక్క విషయం ఉపయోగపడుద్ది అనే అంశాలపై, లేదా తన యొక్క వైద్యానికి సంబంధించి ఏమేం చేశారని ఒకసారి అడుగుతాం. అమ్మా, ఇది మీరేనా? ఈ కాలు మీదేనా? ఇది ఇది మానిపోయిన తర్వాత ఈ కాలు ఏమైంది, ఏంటి అసలు మీకు? పొలంలో పాము కరిచిందండి. పాము కరిస్తే పాము చూసిన బయట ఎదరకొచ్చి పడిపోయిన దాన్ని తీసుకొచ్చి బాగా ఆటో మీద తీసుకుని సరేపేటలో హాస్పిటల్లో జాయిన్ చేశారండి. అక్కడ వైద్యం చేశారు. చేశాక మేము మా వల్ల కాదు ఏరే హాస్పిటల్ తీసుకెళ్ళండి అని అన్నారు. ఏ ఊరమ్మా మీది? ఏ ఊరు? మాది కోయిలగూడెం. కోయిలగూడెం. అయితే అసిరపేటలో ఎందుకు వైద్యం చేయించారు? మేము పొలం పనికి వెళ్ళామండి. పువ్వాకు అటు కూలీని తీసుకెళ్ళానండి. పేరెత్తాకే పువ్వాకు తోటలో కరిసిందండి. అయితే కరిసిన వెంటనే నన్ను ఆసిరపేట తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ నుండి మళ్ళీ అక్కడ రక్తం ఏదో గడ్డ కట్టాలంటండి, గడ్డ కట్టలేదంట. మళ్ళీ వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి సత్యపల్లి తీసుకెళ్ళని అన్నారు. అక్కడ నుంచి కుదరదని జంగారెడ్డిగూడెం తీసుకొచ్చారు. ఇక్కడ జంగారెడ్డిగూడెం ఫోన్ చేసి ఇక్కడ తీసుకురామని తీసుకొచ్చారండి. హాస్పిటల్ అక్కడ జంగారెడ్డిగూడెం 9 రోజులు ఉన్నాను. కాలు అయితే వాపు వచ్చిందండి. తర్వాత కరిసిన అంతలెక్క మన కాలు పొక్కులాగా వచ్చిందండి. అంతలెక్క ఆ పొక్కు వచ్చి అలాగే గట్టిగా ఉండి అలాగే ఉందండి. పొక్కు చెత్తలేదు. హాస్పిటల్లో ఉన్న సేపు చెత్తలేదు. తర్వాత నాకు మా చెల్లికి బయలుగూడెం ఆవిడ చెల్లికి చెప్పారంటండి, ఇలాగ పలానా మాస్టర్ మంది ఇస్తారో అక్కడ తీసుకెళ్ళండి జంగారెడ్డిగూడెం అని అన్నారంట. అక్కడ తీసుకుని వచ్చారండి నన్ను. ఆ జంగారెడ్డిగూడెం మాస్టర్ దగ్గర తీసుకొచ్చారు.
తీసుకొచ్చాక నేను నడవలేని దాన్ని మరి తీసుకొచ్చి చేతి మీద తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాను. అంటే మీకు స్పృహ లేదా అప్పటికి? తెలియట్లేదు మీకు? ఫస్ట్ లో స్పృహ లేదండి, తర్వాత హాస్పిటల్లో కాలు నడవలేకపోతున్నానండి. ఆ కాలు నడవలేకపోతున్నాను. కిందకే కాలు కిందకి వెళ్దామని దిమ్మని లాగేసేదండి కాలు. మోకాలు జంగారెడ్డి మాస్టర్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఏమైంది? మంది ఇచ్చారండి. పొడి ఏదో ఎర్రగా ఉంది పొడి, చెక్క పొడి, అది ఇచ్చారు. అది ఇచ్చిన ఒక 5 నిమిషాల్లోనూ నేను నడుతూ మొదలెట్టానండి. 5 నిమిషాలకి? 5 నిమిషాలకి 5 మంది ఇచ్చారు. కూర్చోమ్మా, నీకేం కాదా కూర్చోమన్నారండి. కూర్చున్నాను. గ్లాసులు ఎత్త పొడేసి గాగా కలిపి తాగి అమ్మ అంటున్నారు. 5 నిమిషాల్లో నుండి అమ్మ కూర్చు పైకి లేగా అన్నారు. వెంటనే లేచానండి. లేస్తే నడువమ్మది అంటే నడుతున్నానండి. ఆ కాలు పప్పు కూడా చితికిపోయిందండి. చితికిపోయి నేను నడుతూ మొదలెట్టానండి. అత్తకుండా అన్నా కానీ నడిచేదాన్ని. కాలు బాగా మందు వేసుకున్నా కానీ కాలు మరొకరైతే నడవలేరు. ఉండన్నా కానీ నడిచేదాన్ని. నడమిచ్చే మందుకి మందు వల్ల నడవగలేండి, నడిచేదాన్ని. అంటే మరి చాలా మంది రైతులు ప్రజలు అందరూ చూస్తూ ఉంటారు. అంటే ఆ మందు నువ్వైతే వాడమని రికమెండ్ చేస్తారా మీరు, లేకపోతే వద్దంటారా? అంటే వాడొచ్చు అంటారా? వాడొచ్చండి. వాడడం వల్ల మేలే జరుగుతుంది. మీకు బయట ఎంత ఖర్చు అయిపోయింది నువ్వు ఇది ఒకవేళ ఇక్కడ వైద్యానికి వెళ్ళకపోయి ఉంటే? నాకైతే ఖర్చు చాలా అయిందండి. మరి ఇక్కడికి వచ్చానండి. అక్కడికి వచ్చాక అవును. మరి మీరు ఈ మందు వాడుతున్నారు కదా, పచ్చిమి ఏమన్నా చెప్పారా ఆయన మాస్టర్? ఫస్ట్ లో పుండు ఉన్నప్పుడు కొద్దిగా పచ్చం చేయమన్నారండి. పాలు మానాక తర్వాత నువ్వు అన్ని తినేచ్చమ్మన్నారు. కోడి మాంసం ఏంటి, పొలం ఏంటి, మరి ఈ పప్పు, పెసరపప్పు, ఎండి చేప, గోంగూర ఇవన్నీ తినేమన్నారు. అన్ని తినేమన్నారు? అన్ని తింటున్నానండి. ఇది రైతులందరికీ ఉపయోగపడేటటువంటి వీడియో. ఎందుకంటే ఇది సామాజికంగా ఎవరైతే ఇబ్బందులు పడి ఈ యొక్క రైతువారి పనులు చేస్తూ ఉన్నప్పుడు ఈ పాముల బెరక్తో ఈ యొక్క పాము కాటుకు గురై ఎంతో మంది రైతులు, కొన్ని లక్షల మంది రైతులు సంవత్సరానికి చనిపోతున్నటువంటి పరిస్థితులు మనం న్యూస్ ద్వారా చూస్తూ ఉన్నాం. ఇటువంటి వీడియోని వీలైనంత మందికి తెలిసేటట్టు చేయండి. ఎందుకంటే కింద డిస్క్రిప్షన్లో నేను మాస్టర్ ఫోటో, అట్లాగే ఆయన ఫోన్ నెంబరు, ఆయన అడ్రస్ కూడా నేను ఇస్తాను. ఎందుకంటే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత మనం సహాయపడిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ యొక్క వీడియోని వీలైనంత మంది రైతులకి షేర్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.